హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాట్ వైద్యం. మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి, మా సబ్స్క్రైబర్స్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు. మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా, ఎలాంటి వ్యాధులకు గురైనా మాకు కామెంట్ దళితులు చేయండి. తప్పకుండా చక్కగా చిట్కాని ఇస్తాం. మీ సమస్య తీవ్రమైనది అయితే మా కాంటాక్ట్ నెంబర్ 8328561975 లేదా 9703774744 కాల్ చేసి మా యొక్క అమూల్యమైన సలహాలు సూచనలు కూడా మీరు పొందవచ్చు. సో ఫ్రెండ్స్, ఈరోజు మనం చాలా మంది కూడా శీఘ్రస్ఖలన సమస్యతో బాధపడుతూ ఉన్నారు. ఈ సమస్య గురించి రోజు మాకు 100లో సుమారుగా 40 to 50 కాల్స్ ఇలాంటి సమస్యలే ఉంటాయి. శీఘ్రస్ఖలన సమస్య చాలా మంది తెలిసి తెలియక శీఘ్రస్ఖలనం అనుకునే వాళ్ళు ఉన్నారు. ఇది నిజంగానే శీఘ్రస్ఖలన సమస్యతో బాధపడే వాళ్ళు కూడా ఉన్నారు. బిఫోర్ మ్యారేజ్ ముందు చాలా మంది కూడా బయట స్త్రీలతో కలవడం, గర్ల్ ఫ్రెండ్స్తో కలవడం, టెన్షన్స్, ఎక్సైట్మెంట్స్, ఓవర్ రొమాన్స్ ఇలాంటి వాటి వల్ల కొంతమందికి వీలం త్వరగా పడిపోతుంది. దాన్ని శీఘ్రస్ఖలనం అనుకోవాల్సిన అవసరం లేదు. అండ్ బిఫోర్ మ్యారేజ్ ఎలాంటి సమస్య వచ్చినా దాన్ని శీఘ్రస్ఖలనం అనుకోవాల్సిన అవసరం కూడా పెద్దగా ఉండదు. ఇంకా మ్యారేజ్ తర్వాత మీకు రెగ్యులర్ పార్టిసిపేషన్లో ఉండి ఫ్రాక్షన్స్ ఆఫ్ సెకండ్స్లోనే మీకు వీర్యం కనుక స్ఖలనం అయిపోతుందంటే దాన్ని ఖచ్చితంగా మీరు శీఘ్రస్ఖలన సమస్యగా గుర్తించాల్సి ఉంటుంది. అయితే సమస్య స్టార్టింగ్ స్టేజ్లో కనుక ఉన్నట్లయితే ఇప్పుడు నేను చెప్పబోయే చిట్కాలో ఈ చిట్కా అనేది చాలా అద్భుతమైన రిజల్ట్ ఇస్తుంది. ఇంత ముందు కూడా నేను ఎన్నో రకాల చిట్కాలు కూడా ఈ శీఘ్రస్ఖలనం కోసం చెప్పాను. అందులో భాగంగా ఇది కూడా ఒక అద్భుతమైన చిట్కా. సో ఈ చిట్కా కళ మనకు కావాల్సిన చాలా సింపుల్. లేత సోరకాయని తీసుకొని సన్నగా ముక్కలా తరగండి. సుమారుగా ఒక 20 నుంచి 25 చిన్న చిన్న ముక్కల్ని కట్ చేసుకోండి. లేత సోరకాయ దాన్ని ఒక ప్యాన్ మీద వేసి ఆ ప్యాన్లో సుమారుగా 1 లేదా 2 చెంచాలంతా నెయ్యి వేసి ఈ సోరకాయ ముక్కల్ని దూరగా ఫ్రై చేయండి. ఫ్రై చేసిన తర్వాత దాన్ని ఒక బౌల్లో తీసుకొని సరిపడినంత కండ చక్కెర అందులో కలుపుకొని రోజు ఉదయం పూట టిఫిన్కి ముందు, అదేవిధంగా రాత్రి కూడా అన్నం తిన్నాక ఒక 20 పీసెస్, అదేవిధంగా రాత్రి కూడా ఒక 20 పీసెస్ రోజుకు ఒకసారి చేసుకొని 2 పూటలా తీసుకోవచ్చు. ఇలా ప్రతిరోజు కనుక మీరు తీసుకుంటూ ఉన్నట్లయితే ఈ శీఘ్రస్ఖలన సమస్య అనేది చాలా త్వరగా క్యూర్ అయిపోతుంది. నరాలకు మంచి బలాన్ని చేకూరుస్తుంది, శరీరానికి చలవ చేస్తుంది, బ్లడ్ కంటిన్యూ అంటే బ్లడ్ ఫ్లోటింగ్ ని కూడా పెంచడానికి ఈ చెప్పిన చిట్కా చాలా ఎక్సలెంట్ గా పనిచేస్తుంది. ఇంత ముందు కూడా నేను ఈ చిట్కా గురించి చెప్పాను, బట్ చాలా మంది దొరకడంలో చిట్కాలు అనే చెప్పడం వల్ల మళ్ళీ తిరిగి ఈ చిట్కాని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఈ సోరకాయ చిట్కా చాలా మంది వాడి మంచి రిజల్ట్ పొందామని చెప్పిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. బట్ ఈ చిట్కా వాడేటప్పుడు మా నాన్ వెజ్ కానివ్వండి, లేదంటే మద్యం కానివ్వండి, మరే ఇతర ప్రొడక్ట్స్ అంటే పొగాకు ఉత్పత్తులు లాంటివి కానివ్వండి, ఏవి కూడా తీసుకోకూడదు. కంప్లీట్గా ప్యూర్ వెజ్ లాగా ఉండాలి మనం. అలా ఉన్నట్లయితే ఇలాంటి అద్భుతాలు అనేవి జరుగుతూ ఉంటాయి. చిన్న చిన్న చిట్కానే మనకు ఎంతో ఫలితాలు ఇస్తుంది. చాలా మంది కూడా అనేక రకాల సమస్యలు తీవ్రంగా బాధపడుతూ ఉంటారు. ఇలాంటి తీవ్రంగా బాధపడే వాళ్ళు చిట్కాలు అంటే చాలా మంది ఏం చూస్తుంటారంటే శీఘ్రస్ఖలనం, ఫాస్ట్ ఫాల్ అనేసి ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ కొట్టేసి మామూలుగా యూట్యూబ్లలో సెర్చ్ చేస్తుంటారు. చాలా వీడియోస్ వస్తుంటాయి. అందులో తక్కువ టైంలో ఉన్న వీడియో చూసుకుంటాము, అందులో ఒక చిట్కా చెప్తారు. ఆ చిట్కాను ఫాలో అవుతాము, రిజల్ట్ రాదు. కారణం ఏంటి అంటే ఆ సమస్య ఎందువల్ల వచ్చింది, అసలు అది సమస్య నిజమేనా, ఏ ఫుడ్ మనం తీసుకోకుంటే మంచిది, ఏ తీసుకోకపోతే మంచిది, దీన్ని ఎలా మనం కంట్రోల్ చేసుకోవాలి, మళ్ళీ రాకుండా ఉండాలి, ఏం చేయాలి, ఏ ఒక్క వీడియోలో కూడా నేను చూడలేదు. సో అందుకనే సమస్య ఫస్ట్ మనం దేని వల్ల వచ్చింది, సమస్య క్యూర్ అవడానికి మనం ఏం చేయాలి, ఆ సమస్య తిరిగి రాకుండా ఉండడానికి మనం ఎలా ఉండాలి అని ఖచ్చితంగా మనం తెలుసుకొని తీరాలి. కాబట్టి అందులో భాగంగానే సమస్య తెలుసుకున్న తర్వాత అది స్టార్టింగ్లో ఉంటే ఇలాంటి చిన్న చిన్న చిట్కాలు చాలా అద్భుతంగా పనిచేస్తాయి. మీకు సమస్య తీవ్రంగా ఉంటే చిట్కాల కోసం ప్రయత్నించి టైం వృధా చేసుకోకూడదు. ప్రతి సమస్య తీవ్రంగా ఉన్న ప్రతి సమస్య చిట్కాలతో క్యూర్ కాదు. సో అందువల్లనే మీరు డాక్టర్ని సంప్రదించి వారి పర్యవేక్షణలో మీ సమస్య మోతాదు, దాని యొక్క తీవ్రతను బట్టి మెడిసిన్ వాడుకోవడం వల్ల ఇలాంటి సమస్యల నుంచి చాలా త్వరగా మీరు బయటపడతారు. ఇలాంటి సమస్యలతో మీరు బాధపడుతున్నట్లయితే పైన స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి ఫోన్ ద్వారా కానివ్వండి, వాట్సాప్ ద్వారా కానివ్వండి, కింద డిస్క్రిప్షన్లో మా అడ్రస్ ఉంటుంది. ఆ అడ్రస్ కానీ కాల్ చేసి లేదంటే నేరుగా వచ్చి సంప్రదించి ఇలాంటి సమస్యలో పూర్తి పరిష్కారం పొందవచ్చు. ఒకవేళ మీరు రాలేని సందర్భాలలో మీ వద్దకే మేము కొరియర్ ద్వారా కూడా మేము మెడిసిన్ తయారు చేసి పంపిస్తాం. దీనికి సంబంధించిన పూర్తి అంతా కూడా అంటే ఎలా వాడాలి ఏంటి అన్నీ కూడా మీకు ఫోన్ ద్వారా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఎంత ఖర్చు వస్తుంది, ఎన్ని నెలలు వాడాలి అనేది కూడా మీ సమస్య తీవ్రతను బట్టి మీకు చెప్తాం. సో దీనివల్ల మీరు ఇంటి వద్దనే ఉండి మీరు కొరియర్ ద్వారా తెప్పించుకొని కూడా మెడిసిన్ వాడుకోవచ్చు. సంబంధించిన సలహాలు, సూచనలు అన్నీ కూడా మనం అందిస్తూ ఉంటాం. కాబట్టి ఈ సమస్య నుంచి చాలా త్వరగా మీరు బయటపడే అవకాశం అనేది ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్, ఒక షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ అమూల్యమైన సలహాలని, సూచనలు నాకు కామెంట్ ద్వారా తప్పకుండా తెలియజేయండి.